ఓకే. మనము ప్రీవియస్ క్లాస్‌లో డైరెక్షన్స్ టాపిక్ నుంచి సెకండ్ లెసన్ డిస్కస్ చేసాం కదా! అందులో మనకు లాస్ట్ ప్రాబ్లమ్ ఉందండి. అది చేద్దాం. ఓకే. మనకు డైరెక్షన్ టాపిక్ ఇస్తానే మనం చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసుకోవాల్సిన పని నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ చేసుకోవడం. ఓకే. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వేసుకోవడం. ఓకే. నెక్స్ట్ చూడండి ప్రాబ్లమ్. A dog ran 20 meters towards east. 20 meters towards east. 20 meters మనము ఈస్ట్ సైడ్ వేసుకోవాలి. అండ్ టర్న్ టు రైట్ రన్స్ 10 meters. ఓకే. మనకు ఈస్ట్ సైడ్, ఈస్ట్కి రైట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. ఈస్ట్కు రైట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. కాబట్టి మనము సౌత్ సైడ్ 10 meters వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అండ్ దెన్ టర్న్స్ టు రైట్. మళ్ళీ రైట్ అంటున్నాడు. ఓకే. మళ్ళీ మనకు రైట్ అంటున్నాడు. సౌత్కి రైట్ ఏమవుతుంది? 9 meters వెస్ట్ అవుతుంది. ఓకే. అండ్ అగైన్ టర్న్స్ టు లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ అంటున్నాడు. మనకు వెస్ట్కు లెఫ్ట్ ఏమొస్తుంది? సౌత్ వస్తుంది. ఓకే. వెస్ట్కు లెఫ్ట్ ఏమొస్తుంది? సౌత్ వస్తుంది. మళ్ళీ సౌత్ సైడ్ 5 meters యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ టర్న్స్ టు లెఫ్ట్. అగైన్ టర్న్స్ టు లెఫ్ట్ అంటున్నాడు. మనము ఈస్ట్ సైడ్ 12 meters వేసుకోవాలి. ఓకే. అండ్ దెన్ టర్న్స్ టు లెఫ్ట్ అండ్ రన్స్ 12 meters అంటున్నాడు. కాబట్టి ఈస్ట్ సైడ్ 12 meters వేసుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ టర్న్స్ టు లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ అంటున్నాడు. కాబట్టి ఫైనల్గా నార్త్ సైడ్ మనము 6 meters వేసుకున్నాం. ఓకే. చూద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈస్ట్ సైడ్కి 20 meters వెళ్ళాడంట. ఆ తర్వాత మనకి ఈస్ట్కి రైట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. సౌత్కి లెఫ్ట్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. అదేవిధంగా వెస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. సౌత్కి మళ్ళీ మనకి లెఫ్ట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఫైనల్గా విచ్ డైరెక్షన్ డాగ్ ఫేసింగ్ అంటున్నాడు. ఓకే. నౌ విచ్ డైరెక్షన్ డాగ్ ఫేసింగ్ అంటున్నాడు. ఫైనల్గా మనము ఈస్ట్ నుంచి లెఫ్ట్ ఏం తీసుకున్నాం? 6 తీసుకున్నాం. కాబట్టి ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది. ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది. ఫైనల్గా డాగ్ అనేది నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ మోడల్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.